ఓకే. హాయ్ అందరికి. ది ఫైనల్ బాస్ 'రాక్' ఈరోజు ఎన్‌ఎక్స్‌టీలో వచ్చినారన్నమాట. సో, ఎన్‌ఎక్స్‌టీలో వచ్చినారు. అండ్ వాళ్ళ కూతురుతో కలిసినారు బ్యాక్ స్టేజ్‌లో. అండ్ అంతే కాదు ఎన్‌ఎక్స్‌టీ మెయిన్ ఈవెంట్‌లో మనకి 'రాక్' మళ్ళీ వచ్చినారన్నమాట. రింగ్‌లో ఒక ప్రోమోనైతే కట్ చేసినారు. సో, ఆ ప్రోమో గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, వీడియో చాలా అంటే చాలా బావుంటది. ఎండ్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మన 'రాక్' అయితే ఎన్‌ఎక్స్‌టీ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. మన ఎవరైన్ అండ్ ఏథన్ పేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో, మన ఏథన్ పేజ్ ఎవరైన్‌కి కొంచెం ఎదిరించి మాట్లాడినట్టు చేస్తారు. అప్పుడే వెనకాల నుండి ద ఫైనల్ బాస్ 'రాక్' వస్తారన్నమాట. సో, 'రాక్' వస్తారు. 'రాక్' రాగానే ఏథన్ పేజ్ కొంచెం భయపడిపోతారు. సో, మన 'రాక్' ఏథన్ పేజ్‌తో చేయగలుగుతారన్నమాట. సో, మన 'రాక్' ఏమంటారంటే ఇక్కడ నిన్ను చూడడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఫైనల్ బాస్ అని చెప్తారు. సో, మన 'రాక్‌ని' చూడగానే సో, మనకి అక్కడున్న ఫ్యాన్స్ మొత్తం చిల్ అయిపోయినారన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ మొత్తం 'రాకీ రాకీ' అని చీర్ జేసినారన్నమాట. సో, మన 'రాక్' గూడా ఒక నిమిషం సైలెంట్ అయిపోయినారు. జూసినావు గదా! ఎలా చీర్ జేస్తున్నారో అని మన 'రాక్' జెప్పినారు ఏథన్ పేజ్‌కి. అండ్ మన 'రాక్' గూడా క్లియర్‌గా జెప్తారు అక్కడున్న ఎన్‌ఎక్స్‌టీ రోస్టర్ మొత్తానికి. సో, మీకేమైనా హెల్ప్ గావాలంటే నా దగ్గరికి రండి. నేనుంటను అని మన 'రాక్' క్లియర్‌గా జెప్తారు. అండ్ నేనిక్కడ ఫైనల్ బాస్‌నని మన 'రాక్' జెప్తారు. నేను ఫైనల్‌కే ఫైనల్ బాస్‌నని మన 'రాక్' అంటారు. కానీ ఇక్కడ ఎన్‌ఎక్స్‌టీలో ఫైనల్ బాస్ ఎవరు అంటే ఎవరైన్ అని మన 'రాక్' క్లియర్‌గా ఏథన్ పేజ్‌కి జెప్తారన్నమాట. సో, మన ఏథన్ పేజ్ గూడా సైలెంట్ అయిపోతారు. ఓకే అంటారు. అండ్ మన ఏథన్ పేజ్‌తో చేయగలుగుతారు. అండ్ మన 'రాక్' ఏమంటారంటే సో, ఏదో ఒక రోజు నిన్ను మెయిన్ రోస్టర్‌లో జూస్తా అని మన ఏథన్ పేజ్‌కి చెప్తారన్నమాట. ఏథన్ పేజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో, నేను గూడా దాని కోసం వెయిట్ జేస్తున్నా అని ఏథన్ పేజ్ గూడా జెప్తారు. అండ్ దాని తర్వాత 'రాక్' అండ్ ఎవరైన్ మధ్య ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగిందన్నమాట. చాలామంది ఫ్యాన్స్ అక్కడున్న ఫ్యాన్స్ 'రాక్‌కి' చీర్ జేస్తారు. అండ్ ఫైనల్‌గా నువ్వు ఎన్‌ఎక్స్‌టీలో వచ్చినావు గదా! సో, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? సో, నువ్వు చాలా అంటే ఇప్పుడు నీ లైఫ్‌లో చాలా సంపాదించినావు గానీ, ఇలా ఎప్పుడు జరగలేదు. ఇలాంటి మూవ్‌మెంట్ నీకు ఎప్పుడు రాలేదు. ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు ఎన్‌ఎక్స్‌టీలో అని మన ఎవరైన్ అంటది. సో, అప్పుడు 'రాక్' గూడా అదే అంటారు. సో, నాకిలా ఎప్పుడు జరగలేదు. సో, ఇప్పుడు నేనేం మాట్లాడాలి? నాకు కొంచెం అడ్వైస్ ఇవ్వమని మన 'రాక్' ఎవరైన్‌కి అడిగినాడన్నమాట. సో, ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది 'రాక్' ఎవరైన్‌ని అంటే అడ్వైస్ అడగడం. అండ్ దాని తర్వాత ఎవరైన్ అక్కడి నుండి వెళ్ళిపోతది. అండ్ మన 'రాక్' అక్కడే ఉంటారనమాట. సో, చాలామంది ఫ్యాన్స్ స్టిల్ అక్కడ చీర్ చేస్తూనే ఉంటారు. 'రాకీ రాకీ' అని. అండ్ మనకి ఫైనల్‌గా మన 'రాక్' నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రింగ్‌లోకైతే వస్తారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి 'రాక్' చాలామంది ఫ్యాన్స్‌తో కలిసినారు. సో, చాలామంది ఫ్యాన్స్‌తో చేయగలుగుతున్నారు. అంటే ఎంట్రీలో. సో, ఒక హీల్ సూపర్ స్టార్ నార్మల్‌గా అలా కలవరు. కాకపోతే ఇక్కడ 'రాక్' కలిసినారు. సో, ప్రెజెంట్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా బిహేవ్ చేస్తున్నారు గానీ 'రాక్'. సో, ఫైనల్‌గానైతే మన 'రాక్' హీల్ క్యారెక్టర్‌లా అందులో నో డౌటు. సో, మన 'రాక్' డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అండ్ ఎంట్రీ కావచ్చు, అండ్ ఎంట్రీలో మన 'రాక్' బ్రహ్మ బుల్క్ ఉంటది కదా! సో, ఆ బుల్ ఐస్‌లో రెడ్ లైనే ఉంది. బ్లూ లైన్స్ వస్తే మనం క్లియర్‌గా బేబీ ఫేస్ అనుకుందాం. బట్ ఇక్కడ రెడ్ లైన్స్ మాత్రమే ఉంది. సో, రెడ్ లైన్స్ అంటే హీల్ క్యారెక్టర్ కంపల్సరీ మన 'రాక్' హీలే అన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఒక బాస్‌లా వస్తున్నారు. సో, అలా వచ్చినప్పుడు చేయొద్దు అని మన 'రాక్' ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా బిహేవ్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో మంచిగా కనిపిస్తున్నారు. అండ్ ఫైనల్‌గా 'రాక్' అయితే రింగ్‌లోకొస్తారనమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ 'రాక్‌ని' మాట్లాడనివ్వరు. సో, మొత్తం 'రాకీ రాకీ' అని చీర్ చేస్తుంటారు. మన 'రాక్‌కి' ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. సో, 'రాక్' క్లియర్‌గా అంటారు, "ఇంకా 6 నిమిషాలే ఉంది. సో, చాలా తక్కువ టైం ఉంది. నన్ను మాట్లాడనివ్వండని" మన 'రాక్' ఫ్యాన్స్‌కి చెప్తారనమాట. అయినా సరే మన ఫ్యాన్స్ చాలా అంటే చాలా చీర్ చేస్తారు. ఫుల్ సపోర్ట్ చేస్తారు. 'రాకీ రాకీ' అని చీర్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా 'రాక్' మాట్లాడతారనమాట. అక్కడున్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తారనమాట. సో, అక్కడున్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా చీర్ జేసినారు. సో, ఏ విధంగా అంటే అసలు 'రాక్‌ని' మాట్లాడనివ్వకుండా ఆ రేంజ్‌లో చీర్ జేసినారనమాట. సో, మన 'రాక్' అక్కడున్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన 'కోడీ రోడ్స్' గురించి కూడా మాట్లాడినారనమాట. సో, నేనెక్కడికెళ్ళినా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనెక్కడికెళ్ళినా సో, 'కోడీ రోడ్స్' గురించే చాలామంది నన్నడిగినారు. 'కోడీ రోడ్స్' స్టోరీని ఫినిష్ జేపించండి. సో, దాని గురించే ఎక్కువ మాట్లాడినారు. సో, అంటే ఇప్పుడు నాకు ఏం జేయాలో అర్థం గాలేదు. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నాకేం జేయాలో అర్థం గాలేదు. సో, ప్రతి ఒక్కరు నాకు కంప్లెయింట్ జేసినారు. సో, అంటే 'కోడీ రోడ్స్' స్టోరీని ఫినిష్ చేపించమని సో, ఒక ఫన్నీ టైప్‌లో ఎక్కిరించినారనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడేం జరిగింది? సో, అంటే నిన్న రాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో 'రాక్ అండ్ కోడీ రోడ్స్' కలిసి మందు తాగినారు. సో, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత 'కోడీ రోడ్స్' అండ్ 'రాక్' కలిసి మందు తాగినారు గదా! అండ్ నేను 'కోడీ రోడ్స్‌కి' ఫ్లవర్స్ ఇచ్చేసినాను తన వర్క్‌కి అని మన 'రాక్' జెప్పినారు. అండ్ ఇప్పుడు నేను ఇదంతా పక్కన పెట్టి పడేసినాను. అంటే దీన్ని వదిలించుకున్నాను. అంటే ఇప్పుడు 'కోడీ రోడ్స్' ఫినిష్ ద స్టోరీ, ఫినిష్ చేపించండి. ఇలాంటి కంప్లెయింట్స్ అన్నిటిని నేను పక్కన పెట్టి పడేసినాను. దీని నుంచి వదిలించుకున్నానని మన 'రాక్' క్లియర్‌గా అంటారు. అండ్ ఒకటైతే క్లియర్‌గా చెప్పినారు. సో, 'రాక్' అండ్ 'కోడీ రోడ్స్' మధ్య సో, ఇంకా ఎనిమిటీ అనేది పోలేదు. సో, ఒక నార్మల్‌గా నిన్న
వచ్చినారు రాక్‌తో అంటే రాక్ అండ్ కోడీ రోడ్స్ కలిసినారు గానీ, సో వాళ్ళ మధ్య ఎనిమిటీ అయితే పోలేదన్నమాట. సో అది కంపల్సరీగా అలాగే ఉంటది. అండ్ ఇంకొకటి కూడా చెప్పినారు రాక్ అదేందంటే, సో ఇప్పుడు 3 ఇయర్స్‌గా నేను అంటే ఇప్పుడు అంటే ఎక్కువగా ఫైట్ చేయలేదు. సో లాస్ట్ ఇయర్ ఫైట్ చేసినాను. సో ఇప్పుడు అదంతా దేని వల్ల? మీ వల్లనే. ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఫైట్ చేయాలంటే అది మీ రియాక్షన్ వల్లనే ఉంటది. అది బూ కావచ్చు, చీర్ కావచ్చు. సో మీ రియాక్షన్స్ డిపెండ్ అయి ఉంటది. మ్యాచ్‌లో ఫైట్ చేయాలా? చేయొద్దా? అనేది మీ రియాక్షన్స్ వల్లనే అంటే మ్యాచ్ డిపెండ్ అయి ఉంటదని రాక్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. అంటే హింట్ ఇచ్చేసినారని చెప్పాలి. సో రాక్ ఇప్పుడు ఫైట్ చేయాలా? చేయొద్దా? అని మన రాక్ క్లియర్‌గా హింట్ అయితే ఇచ్చేసినారన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో రాక్‌కి సపోర్ట్ చేయాలి. సో రాక్ ఫైట్ చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేయాలి. సో ఇదైతే క్లియర్‌గా రాక్ అయితే చెప్పినారన్నమాట. అండ్ అక్కడున్న ఎన్ఎక్స్‌టీ ఫ్యాన్స్‌కి కూడా చాలా అంటే చాలా థాంక్స్ చెప్పినారు. అండ్ చాలా అంటే చాలా అప్రిషియేట్ చేసినారు. సో ఎన్నో రోజుల నుండి సపోర్ట్ చేస్తున్నందుకు డబ్ల్యూడబ్ల్యూఈ అని. అండ్ ఫైనల్‌గా మన రాక్ ఇఫ్ యూ స్మెల్ ద రాక్ ఈస్ కుకింగ్ అని అంటారు. సో ఇక్కడే ఎన్ఎక్స్‌టీ అయిపోయిందన్నమాట. అండ్ ఇంకొకటి రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో ఇది నా హోమ్. నా హోమ్‌కి ఎప్పుడు రావాలంటే నేను అప్పుడు వస్తాను. సో ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు నేను వస్తాను. కంపల్సరీ మీకు కనిపిస్తానని మన రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో ఇప్పుడు WrestleMania 41 అనేది మన పైన డిపెండ్ అయి ఉంటది. అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తే ఈ మ్యాచ్ కావాలని డిమాండ్ చేయాలి. సో డిమాండ్ చేస్తే గనుక కంపల్సరీ రాక్ ఫైట్ చేస్తారు. అందులో నో డౌట్. సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటదో.